ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పెద్ది ట్రైలర్ రియాక్ట్ అవ్వబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది గాని ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ కుర్రోళ్ళకి పెద్ద కూడా గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు. అంటే నా పొగరు ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా. ఓ సుక్కేమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడినదేట్రా? చూడు, పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. ఏటి నాకున్న పోతావు. ఆడ పుట్టక పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. సర్కార్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తాను. మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. ఎవరు పేరు నేను నా కొడుకులకి పిలిచి పనిరు ఎక్కువ. వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించటం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకు? మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు నాను పెద్ది సారు. గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా. మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. He's back on his feet. ఇంట్రెస్టింగ్. అది మన పెద్ది ఆల్రౌండర్ అన్నమాట. అంటే అన్ని ఆటల్లో ఆల్రౌండర్ మన పెద్ది. ఒక రన్నర్, ఒక ఏమంటాం క్రికెటర్, ఒక పేల్వాన్, అంటే కుస్తీ రెజ్లర్. మొత్తానికి ఒక స్పోర్ట్స్ పర్సన్. యాక్చువల్లీ స్టోరీ చాలా లేయర్డ్ అనిపించింది నాకైతే. అంటే సింగిల్ లైన్ స్టోరీ కాకుండా కొంచెం లేయర్స్ ఉన్నాయి స్టోరీలు అన్నట్టు అనిపించింది నాకు. ఎస్, ఎందుకంటే ఒకటే హీరో మూడు క్యారెక్టర్లు, అంటే చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం. అండ్ ఓవరాల్ గా ఒక స్పోర్ట్స్ పర్సన్ నుండి ఊరు కోసం ఎట్లా ఫైట్ చేస్తున్నాడు. నేను మీకు ఆట ఆడుతున్నట్టు కనిపిస్తుంది సారు, కానీ నేను పోరాడుతున్నాను. సో అట్లా ఊరు కోసం ఫైట్ చేస్తున్నట్టు, ఊరు కోసం ఒక గుర్తింపు తీసుకురావడానికి ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఊరు మొత్తం డిస్క్రిమినేట్ అవుతుంటే మనోడు దానికోసం ఫైట్ చేస్తున్నాడు అన్నమాట. తెలుస్తుంది క్యారెక్టర్ పెద్ది. మెయిన్ గా మనం ఇందులో రామ్ చరణ్ లుక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా మనకి, క్రికెట్ గానీ, రెస్లింగ్ గానీ, రన్నింగ్ గానీ. ఆ మూడిటి కోసం ఫిట్నెస్ గా ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది. అది రెస్లింగ్ అప్పుడు తెలుస్తుంది మనకి, షర్ట్లెస్ అయినప్పుడు. నిజంగా ఫిట్నెస్ మీద మస్తు కష్టపడ్డాడు రామ్ చరణ్. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగా చేసిండు. ఎస్. అండ్ ఆ లుక్స్ కూడా ఇప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ మీద బయట కొన్ని పిక్స్ లీక్ అవుతున్నాయి కదా, లాంగ్ హెయిర్ కూడా మస్తుంది లుక్. ఎస్. మన పెద్ది ఒలింపిక్స్ లోనో ఎక్కడో ఆడుతున్నట్టు అది, ఆ లుక్ ఇంకెట్లా ఉండబోతుంది అన్నది నిజంగా నేను క్యూరియస్ ఉన్నా చూడడానికి. జాన్వీ కపూర్ రోల్ అయితే మరి ఏదో అంటే
ఆ గ్లామర్ కోసమే పెట్టినట్టు అంతే జస్ట్ అనిపించేస్తుంది. పెట్టాలంటే పెట్టాలన్నట్టు అనిపించింది. ట్రైలర్‌లో 10 సార్లు ఇట్లా 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 మరి ఇగ అంతేలే గ్లామర్ కోసం తీసుకున్నప్పుడు అంతే ఇగ. అండ్ డైలాగ్స్ కూడా బాగా రాసిర్రా జాన్వీ కపూర్‌కి. ఏమి నాకుండానే పోతామంట. బట్ ఓవరాల్‌గా ట్రైలర్ చూసుకుంటే ఎందుకో అంత హై అయితే ఇయ్యలేదు. అంటే కొంచెం ఎడిటింగ్ ప్యాటర్న్ గాని, లేకపోతే చూపించే విధానం గాని, నరేషన్ గాని కొంచెం ఓల్డ్ స్టైల్ మెథడ్ లాగానే అనిపించింది. యెస్. అంటే పెద్ద గ్లిమ్స్ అప్పుడు మస్సా 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 ఆ బీట్ హై ఉండే ఎట్లొచ్చింది? చూసినావా? అది లేదు హై ఈసారి. ఉండే అట్లా చూసినా గాని ఏదో ఉంది నా స్టోరీలా అన్నట్టు. ఒక ఫ్రెష్ ఎనర్జిటిక్‌గా అనిపించింది అప్పుడు టీజర్ చూసినాక. కానీ ట్రైలర్‌లో మిస్ అయింది అది ఎందుకో. ఎనర్జీ మిస్ అయిందని మా ఎనర్జీ మిస్ పర్సనల్ అయింది. ఒపీనియన్. యెస్. అండ్ పెద్ద కాస్ట్ వైస్ చూసుకుంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. మన 'జగపతి బాబు' గాని, మన 'మున్నాబాయి' క్యారెక్టర్ గాని, అండ్ ఇంకెవరు మన కన్నడ సూపర్ స్టార్ 'రాజ్ కుమార్', 'శివరాజ్ కుమార్' అన్న గాని, ఇట్లా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేసే స్టోరీలు అన్నది చూడాలి. వీఎఫ్ఎక్స్ మీడియోకర్ వీఎఫ్ఎక్స్. ఏదో చేసినామా అంటే చేసేసిర్రు వీఎఫ్ఎక్స్. చాలా షార్ట్‌లలో తెలుస్తుంది. బట్ మనకి ఇట్లాంటి సినిమాలలో కథ ఇంపార్టెంట్. ఒక ఎమోషనల్ యాంగిల్ ఇంపార్టెంట్. చాలా సో మంది ఆ! మొన్న వచ్చినాయి కదా రూమర్స్. మనోనికి కాళ్ళు నరికేస్తారని ఒక స్పెక్యులేషన్ ఒక రూమర్ అవునవును. అయితే వచ్చింది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది మాకు. ఎందుకంటే అనిపిస్తుంది రన్నర్ ఎందుకో. కూడా రన్నర్ కూడా కరెక్టే సినిమాల. అనిపిస్తుంది. సో అదైతే ఉండొచ్చు మరి అంత ఎమోషనల్ యాంగిల్ ఉండొచ్చు మరి సినిమాలో లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక షూటర్‌కి వేళ్ళు నరికేస్తే తన స్ట్రెంత్ ఎట్లా కోల్పోయినట్టు అయితదో, ఇప్పుడు అలాగే ఇప్పుడు మన స్పోర్ట్స్ పర్సన్‌కి కాళ్ళు నరికేస్తే అన్ని కోల్పోయినట్టే కదా! యెస్. సో అట్లా లింక్ చేస్తే ఎందుకో కరెక్టే అనిపించింది ఆ రూమర్ అయితే. బట్ స్టిల్ ఇట్స్ ఎ రూమర్. అది ఏందనేది మనకి ఇంకా తెలవదు. సినిమా సినిమా చూస్తే చూసినాక తెలుస్తది. అర్థమైతది. నాకు మెయిన్ ఫ్లా ఏందంటే సినిమాలో ఏమనిపించిందంటే టెక్నికల్‌గా కొంచెం గ్రెయిన్ ఎక్కువ అయిపోయింది అనిపించింది. ఫిల్మ్ గ్రెయిన్. చాలా ఎక్కువ చాలా ఎక్కువ అనిపించింది ఎందుకో. అయిపోయింది. చాలా ఎక్కువ యూజువల్లీ గ్రేడింగ్ అయినాక ఫిల్మ్ గ్రెయిన్ అనేది యాడ్ చేస్తారు. బట్ ఇందులో చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే ట్రైలర్ మొత్తంలో కనిపిస్తుంది ఈజీగా డాట్స్, 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 డాట్స్ మొత్తం. అదే. అంటే ఒక ఎఫెక్ట్ కోసం యాడ్ చేస్తారు అది. ఆ! బట్ ఈడ రెండర్ కాలేదేమో అందుకే ఎక్కువైందేమో ఏమో మరి. అనిపించింది మాకు. మనకు తెలవదు అది. చాలా ఎక్కువ కాకపోతే అనిపించింది. కావాలని యాడ్ చేసిర్రేమో తెలవదు మరి అంతగానం ఎందుకు. అండ్ లాస్ట్‌లో ట్రాన్సిషన్ చూసినావా? కొంచెం వెరీ ఫన్నీ అనిపించింది నాకైతే అది. అంటే అది ఎలివేషన్ కోసం పెట్టినట్టు లేదు అది. అది ఒక ఎందుకో బ్యాడ్ ఎడిటింగ్ లాగా అనిపిస్తుంది. ఆ! టెక్నికల్‌గా అస్సలు బాలేదు అది. ఏదో టెక్నికల్ గ్లిచ్ లాగా అనిపించింది అది సడెన్‌గా. యాక్చువల్లీ స్టాప్ మోషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుర్రు. బట్ అది కుదరలేదేమో. సో యెస్. అది. అది అంత స్మూత్‌గా లేదు కూడా ఆ ట్రాన్సిషన్. ఏందో కానీ సినిమా అయితే మంచిగుండాలి. మనకి యెస్. ఇవన్నీ కనిపియయి. ఒకవేళ సినిమా నిజంగా మనకు కనెక్ట్ అయిందనుకో ఇవన్నీ ఏం కనిపియయి. సినిమా చాలా మంచిగుండాలని ఎందుకంటే నేనైతే మెయిన్‌గా మన కోరుకుంటున్నా. బుచ్చిబాబు స్టోరీ మీదనే ఫోకస్డ్ ఉంటాడు. స్టోరీ, ఎమోషన్ చాలా గట్టిగా ఫోకస్ చేస్తాడు కాబట్టి చూడాలి. యెస్. ఎందుకంటే ఇప్పటికే మన చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. బయట యెస్. టికెట్ రేట్ల గురించి గాని, పర్సెంటేజ్‌ల గురించి గాని, అండ్ థియేటర్‌లకి రావట్లేదు జనాలు. సో పెద్ది అయినా ఇప్పుడున్న ఈ సమ్మర్ హాలిడేస్‌ని సరిగ్గా వాడుకొని జనాలను థియేటర్‌లకి తీసుకొస్తే చాలా మంచిగుంటది. యెస్. పెద్ది మంచి ఆడాలని పెద్దగా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా నేను కూడా. సో ఇది గైస్ మేమైతే పెద్ద ట్రైలర్‌లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ బై బై.